అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? ఫైన్, చాలా బాగుంది. ఇప్పటికే 2 సార్లు మీరు భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఈసారి మీకు ఎంపీ టికెట్ రాదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మీ రియాక్షన్ ఏంటి? జనరల్గా ఏంటంటే అఫీషియల్గా చెప్పినప్పుడు అవి అంతా ఎవరికి అవసరమైన న్యూస్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ అంటారు. అఫీషియల్గా ఏంటంటే ఫైనల్గా కేసీఆర్ గారు చెప్పిందే ఫైనల్ అవుతుంది. ఓకే. ఎప్పుడైనా కానీ నేను కూడా జనరల్గా ఏంటంటే మనం ఎలక్షన్స్ అప్పుడే టికెట్ కోసం ప్రయత్నం చేయడం, ఎప్పుడూ కూడా లాయల్గా పార్టీకి ఉండి ఏ పనులు ఉన్నా కానీ పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఒకవేళ నేను గెలుస్తాడు అని అనుకుంటే నాకు కంపల్సరీ ఇస్తారు. ఒకవేళ నేను గెలవా అని అనుకుంటే కేసీఆర్ గారు ఇవ్వరు. ఎందుకంటే అది నా కోసం పెట్టిన ఎలక్షన్లు కాదు, నా ఎంపీ కోసం కాదు కదా. ఇదంతా అన్ని పార్టీలాగా మన ఈ టీఆర్ఎస్ పార్టీ ఒక కాన్సెప్ట్ మీద వచ్చిన పార్టీ, ఒక లక్ష్యం కోసం వచ్చిన పార్టీ, కష్టపడి తెలంగాణ తెచ్చిన పార్టీ. దీంట్లో మనం దాంట్లో అవసరమైతే టికెట్ ఇస్తారు, లేకుంటే అంటే గెలవరు అని ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు 2 సార్లు గెలిచినా కానీ దేశంలోనే 7వ స్థానంలో మీరు భారీ మెజారిటీతో గెలిచారు. మరి మీకు ఎట్లా ఇవ్వరు అనుకుంటారు? ఇవ్వరని నేను అనుకుంటలేను, ఇస్తారు. మనము పని చేస్తే మన పని తీరును బట్టే ఇస్తా అంటారు. కంపల్సరీ నాకు ఇస్తారు అనే ఆలోచన ఉంది. ఒకవేళ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా లాయల్గా ఉండి పార్టీ కోసం పనిచేస్తా, ప్రజల కోసం కంపల్సరీ పనిచేస్తాను. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఆల్రెడీ గెలిచిన వాళ్ళకి బీజేపీ, ఆల్రెడీ గెలిచిన వాళ్ళకి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వదు అని చెప్పేసి మీ పార్టీ నాయకులే తేల్చి చెప్తున్నారు కదా. అవన్నీ నిజాలు కాదు, అదంతా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు చెప్పినవి నిజము. ఓకే. ఎట్లున్నా కానీ కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధం ఉన్నాం. పార్టీలో పనిచేయడం కోసం సిద్ధం ఉన్నాం. పదవులు ఉంటాయి పోతాయి, ఎప్పటికీ జీవితాంతం కూడా ఎంపీ పదవులలో ఉండరు. నాకంటే ముందు కూడా చాలా మంది ఎంపీలు ఉన్నారు, నా తర్వాత కూడా వస్తారు. అట్లని కాదు, అట్లా అనుకొని చేసుకోవాలి అంతే తప్ప కానీ పదవులు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయని కూడా అనుకోవద్దు. ఏది ఇచ్చినా కానీ కార్యకర్తగానైనా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అంటే టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ పనిచేస్తారంట. 100% ఎవరికి ఇచ్చినా ఉంటా. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మెజార్టీ అయినా వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా కేసీఆర్కు ఓడిపోవడం అవన్నీ కూడా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అది మన సిన్సియారిటీ, పార్టీ కమిట్మెంటు, నేను చేసిన డెవలప్మెంట్సే కానీ అన్నీ కూడా దాన్ని ప్రజలు చూస్తారు. అంటే ఎమ్మెల్యేలది ఎంపీల మీద పడాలని కూడా మేము లేదు. కంపల్సరీ నాకు గతంలో ఎమ్మెల్యేలకు పడ్డ ఓట్ల కంటే నాకు ఆ కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ పడ్డాయి. నాకు ఓట్లు పడ్డాయి కాబట్టి ఎమ్మెల్యేస్ది వేరు, ఎంపీస్ది వేరు. ఎమ్మెల్యే లెక్క లోకల్గా పట్టుకొని ఉండే పరిస్థితి ఎంపీకి ఉండదు. కాబట్టి ఎంపీనే, ఎమ్మెల్యే. అంటే మీకు ఎంపీ టికెట్ రాదన్న భయంతోనే కదా వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ప్రయత్నం చేశారు షార్ట్గా? యాక్చువల్గా నేను వర్ధన్నపేట బేస్డ్గా నా బిజినెస్ ఇట్లా ఉండే. ఆ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ మాది. అక్కడ ఉద్యమాలు చేసినా అక్కడ వర్ధన్నపేట ఇన్ఛార్జిగా ఉంటుంది. నేను ఉన్నప్పుడు ప్రజలందరూ కోరుకున్నారు, కానీ నేను ఎప్పుడు కూడా అంటే ఇది కావాలని సార్ దగ్గర పని చేస్తున్నాం, ఎక్కడ ఎవరు కావాలో వాళ్ళకి ఇస్తాడు అంతే తప్ప. కానీ నేను ఎప్పుడు సార్ దృష్టిలో ఉన్నాం కాబట్టి నేను పెద్ద అడగడం అనేది ఉండదు. ఎప్పుడు సార్ బ్లెస్సింగ్స్ ఇస్తే అవి తీసుకోనికి సిద్ధం ఉంటాము, మనం కమిట్మెంట్గా పనిచేయడానికి సిద్ధం ఉంటాం. అంటే మీరైతే అనుకోలేదా అంటే నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే బాగుండు అని చెప్పేసి? అనుకున్నా. ఎందుకని ఒక ఎంపీ అయి ఉండి ఎమ్మెల్యే కాడికి ఎందుకు పోతుండ్రు? ఎమ్మెల్యే కంటే మీ క్యాడర్ పెద్ద క్యాడరు, మరి ఎమ్మెల్యే అంటే మళ్ళీ కిందకి వెళ్ళాలని ఎందుకు ఆలోచించారు అంటున్నారు? కింద అంటే నేను ఎప్పుడైనా కింద ఉండాలనే బాగా ఇష్టపడతాను. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, సర్వీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్యేలు ఉంటారు కదా. ఎమ్మెల్యే అంటే కంపల్సరీ మండలాలు, గ్రామ స్థాయిలో చిన్న ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి అందుబాటులో వండుకుంటా, మంచిగా మాట్లాడుకుంటా, వారితోటి అలా సమస్యలు వినుకుంటా ఉండి చేద్దామనేది ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. నాకు ఎక్కువ ఎంపీ కంటే ఎమ్మెల్యేనే ఇంట్రెస్ట్ ఉండే. ఎందుకంటే ప్రజల మధ్యలో తిరుగుతారనా? తిరగవచ్చు. నాకు ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ అయిందనుకో, అందరూ మా మినిస్టర్సే కానీ వీళ్ళు ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ వాళ్ళ పక్కకు ఉండడం నాకు అంటే ఇష్టం ఉండదు. జనరల్గా బయట వందలాది మంది పబ్లిక్ ఉన్న కాడనే నిలబడతా అంట, వాళ్ళతో కలిసి మాట్లాడుతూ అంట, ఓపెన్గా అట్లుంటా అంటాం. ఏదన్నా మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలని దాన్ని మనం వచ్చి ఉంటా అంటాం. అంటే సరే, మీరేమో పబ్లిక్లో తిరుగుతూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా, మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలో చూసుకున్నా కానీ వాళ్ళ ప్రజలను అడిగితే ఏం చెప్తున్నారంటే మా ఎంపీ కనిపిస్తలేడు,
అసలు ఏ సమస్య ఉన్నా కానీ రెస్పాన్స్ కాడు. ఇంకా అవసరం అయితే ఇంకా కామెడీ చెప్పాలంటే మిస్సింగ్ కేసు పెట్టాలి మా ఎంపీ మావేయండి అని చెప్పేసి అట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు మరి? జనరల్గా అట్లా ఉండదు. ఎక్కడనైనా చాలా కేసులు మిస్సింగ్ కేసులు అని ఏదో వాళ్ళకు ఏమంటారు, ఆ కేసులు పెడదామన్న వాళ్ళు వస్తలేడని చెప్పుదామనుకున్నారు. వాళ్ళ లోపల ఒక ఎజెండా ఉంటుంది. ఎజెండా ఉండి ఏది దొరకక ఈ పేరు కనబడతలేడని చెప్పి కూడా ఎక్స్పోజ్ అవుదామని కూడా కొంతమంది చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. దాంట్లో ఇది భాగంగానే. కానీ ఎంపీ ఏం చేయాలి, ఏం పనులు చేయాలి, ఎక్కడికి రాలేదు, ఏ పాలసీ మ్యాటర్లో లేడు, ఏ పబ్లిక్ మీటింగ్లో లేడు, ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. ఏదో ఏది లేదు కదా ఏదో ఒకటి మాట్లాడదాం. ఒక సిన్సియర్గా మనం వర్క్ చేసుకుంటూ పోతా ఉంటాం అనుకో, ఇట్లా చేస్తూనే ఉంటారు. మనం తెల్ల కాగితం అది జనరల్గా. నేను ఎక్కడ ఏం కరప్షనే కానీ, రౌడీజమే కానీ, గుండాయిజమే కానీ, పోలీసును రెవెన్యూను ఉపయోగించుకొని ప్రజల మీద పెత్తనం చేసి కూడా ఎప్పుడు లేదు. ఎప్పుడు ఈ 10 సంవత్సరాల అధికారంలో పార్టీ ఉన్నా కానీ అధికారంలో ఉన్న ఫీలింగ్ కూడా లేకుండా అందరితోటి అందుబాటులో వండుకుంటూనే ఉన్నాను తప్ప. నాకు ఢిల్లీ క్వార్టర్స్ ఉన్నాయి, ఢిల్లీలో ఉండాలి. నేను ఢిల్లీలో ఉండా. నేను సేమ్ వరంగల్లోనే ఉంటా. అంటే ఎక్కువ మనం అంటే పెద్దగా ఎమ్మెల్యేలాగా ఎంపీలు ఉండరు. ఎక్కువ ఎంపీలు ఏదో పాలసీ మ్యాటర్లల్లో కేంద్రంలో ఉండే పార్లమెంట్లో ఉన్న దాంట్లో బిల్లులు చేయడంలో దాంట్లో ఎక్కువ ఉంటా అంటారు. అయితే మీరు ఢిల్లీలో ఉంటే మా ఎంపీ ఢిల్లీలో ఉండని చెప్పి అనుకుంటారు. నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో మీ కామెంట్ చూసిన అనమాట. ఒక పర్సన్ పెట్టిన కామెంట్ ఏంటంటే, నేను ఈ 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ఇంటర్వ్యూలోనే నేను మా ఎంపీని నేను చూసిన అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పెడతారు కామెంట్. వాళ్ళు ఏమంటారు, అది ఎన్ని కామెంట్స్ ఉన్నాయండి, ఎన్ని కామెంట్స్ ఉంటే దానికి అన్నిటికీ కొన్ని మోరల్ వాల్యూస్ లేని వాళ్ళు కూడా అట్లాంటి కామెంట్స్ పెడతా అంటారు. అదో కామెంట్ పెట్టి ఎక్స్పోజ్ అవుతామని. మీకు తెలియదు ఏమున్నది, మీకు తెలియదా? ఎంతమంది కేసీఆర్ లాంటి వాళ్ళనే అంత గొప్ప వ్యక్తినే కామెంట్స్ పెడతాను. ఇప్పుడు వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఒక గొప్ప వ్యక్తి ఈరోజు హైదరాబాద్లో 15 రోజులకు ఒకసారి నీళ్లు తాగే పరిస్థితి ఉండే గతంలో. పవర్ లేక హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడేది. రోజుకు 3 గంటల పవర్ వచ్చేది, 24 గంటల పవర్, 24 అవర్స్ వాటర్. అంటే ఇంత పనులు చేసిన కేసీఆర్నే విమర్శిస్తాండి. దాంట్లో మనం ఎంత అంతే అంటారా? పని చేసిన వాళ్ళను అట్లా ఉంటుంది కొంతమంది. సరే, మీ పనితనం గురించి వద్దాం. మీరు మీ స్థాయి వేరు, నా పని నేను చేస్తున్నా, ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేస్తుండో, కార్పొరేటర్ పని కార్పొరేటర్ చేస్తున్నాను అంటున్నారు కదా. మరి పసునూరు దయాకర్కి ఏం చేత కాదు, ఆయన చేతిలో ఏముండదు అని ఇట్లా ఎందుకు అంటున్నారు మిమ్మల్ని? చేత కాదు. ఇప్పుడు కేంద్రం ఎంపీ అంటే కేంద్రం నుంచి నిధులు రావాలి. కేంద్రంలో ఉన్నది ఏ పార్టీ? బీజేపీ పార్టీ, అంతే కదా. బీజేపీ పార్టీ అంటే బీజేపీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. గతం బండి సంజయ్ తెచ్చిన దానికంటే నేను ఎక్కువ నిధులు కేంద్రంను ఒప్పించి తీసుకురాగలిగిన. బండి సంజయ్ ఉన్నాడు కదా, ఆయన కంటే నేను ఎక్కువ నిధులు తీసుకొచ్చిన. కాంగ్రెస్ ఇప్పుడు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కంటే కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చిన వ్యక్తిని నేను. కొన్ని ఓన్లీ ఎంపీ ల్యాడ్సే కాకుండా అడిషనల్గా కొన్ని స్కీమ్స్ తీసుకురావచ్చు. దాని హృదయ అనేది ఉంటుంది డెవలప్మెంట్ చేయడం కోసం. లేకుంటే అమృత్ ఉన్నది, అమృత్ స్కీమ్ ఎక్కడ లేదు, ఏ స్టేట్లో ఏ డిస్టిక్లలో లేదు. వరంగల్, అది హైదరాబాద్లో అమృత్, హృదయ్, రూర్బన్ అంటే ఒక ఏరియాను తీసుకొని డెవలప్ చేసుకొని ఒక మండలం చేసుకొని చేయాలి. అది ఆ స్కీమ్ తీసుకొచ్చింది నేనే. ఇవన్నీ అడిషనల్గా తెచ్చిన స్కీమ్స్. అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్, ఇన్ని ఫండ్స్ తెచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రెజెంట్లో ఈ తెలంగాణ స్టేట్లో మాత్రం నేనే ఎక్కువ తీసుకొచ్చిన. దాన్ని చూసుకోండి. అంటే మనం ఇచ్చిన పని బాధ్యత నెరవేర్చినావా నెరవేర్చలేదా అనేది అది ఇంపార్టెంట్. మీరు ఈ 4 స్కీమ్స్ ఏ ఒక్క ఎంపీ కూడా తీసుకుపోలే. మరి నాకు వచ్చిన స్మార్ట్ సిటీ ఫస్ట్ మనది, తర్వాత కరీంనగర్. హృదయలో వచ్చిన ఫండ్స్ ఎక్కడ కూడా రాలే. అమృతలో వచ్చిన ఫండ్స్ ఎక్కడ రాలే. రూర్బన్లో సెలెక్షన్ మనదే, నేనే రిస్క్ తీసుకొని ఏ ఒక్కటి వచ్చినా కానీ ఎంపీ లెటర్ లేనిది, ఎంపీ తిరగంది జిల్లాకు రాదు, ప్రెజెంటేషన్ లేనిది. ఇవన్నీ కూడా వచ్చినాయనంటే కేవలం మనం ఇంట్రెస్ట్ తీసుకుంటూనే వచ్చినాయి. దాదాపు ఒక 150 కిలోమీటర్ నేషనల్ హైవే నీడికొండ నుంచి మొదలుకుంటే నీరుకుల అంటే కేంద్రం నుంచి కన్విన్స్ చేసి తెచ్చుకున్నాయి ఇవన్నీ. మరి మీరేమో కేంద్రం నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ నాయకులేమో గతంలో చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి నాకేం వస్తలేవు, వచ్చినట్లయితే బంగారు తెలంగాణ చేసేటోళ్ళు, మరి రావట్లేదు కాబట్టి ఈ తెలంగాణ ఎట్లా ఉందని చెప్పి చెబుతున్నారు. మరి ఎవరిని నమ్మాలి? మిమ్మల్ని నమ్మాలా లేకుంటే మీ పార్టీ నాయకులను నమ్మాలా? నన్ను నమ్ము.
నేను చెప్తున్నా కదా, అన్నోళ్ళు ఎవరో తెలియదు, మీరు ఎవరు అన్నారో తెలియదు, వాళ్ళ స్పెసిఫిక్గా వాళ్ళ పేరు చెప్పు. స్పెసిఫిక్గా వాళ్ళ పేర్లు చెప్పాలి, ఒక్కళ్ళనే ఉంది. కేంద్రం ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా కానీ కేంద్రం నుంచి రాదు. ఇప్పుడు మాకు వచ్చే వాట, తెలంగాణకు వచ్చే వాటను పంపిణీలు అంతే, కానీ తెలంగాణకు వచ్చే వాటలో మా జిల్లాకు మేము ఎక్కువ తీసుకుపోగలం. అట్లా ఓకే, దాదాపు 3,000 కోట్లు 3,200 కోట్లు తీసుకుపోయి డెవలప్ చేసినాం. ఇప్పుడు ఇంకా పార్లమెంట్లో వరంగల్ ప్రజల ప్రజా సమస్యల గురించి ఇంకా ఏం లేవనెత్తిండ్రన్నా? ఏంటిదంటే జనరల్గా అప్పుడు విభజన హామీ చట్టం కింద గతంలో మనకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. కోచ్ ఫ్యాక్టరీ ఉండే విభజన చట్టంలో ఉన్నది, మనకు అది మొండి చేసి చూపించింది. ఎన్నిసార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు మాట్లాడినా, దాదాపు చాలా ఒక 2-3 సార్లు కేటీఆర్ను కూడా పట్టుకొని కేంద్ర మినిస్టర్ దగ్గర పోయి అడిగాం, కానీ వాటికి జవాబు లేదు. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కావాలి, గిరిజన యూనివర్సిటీ కూడా అది విభజన చట్టంలో పొందపరిచింది. దానికి ఎస్టీ ఏంటిది అది లేదు, యూనివర్సిటీ లేదు. అట్లనే బయ్యారం, అదే అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి కదా. సైనిక్ స్కూల్ అన్నారు, అది పెండింగ్ ఉంది. మన ట్రైబల్ యూనివర్సిటీ ఉన్నారు, అది పెండింగ్ ఉంది. మళ్ళీ ఇంకా ఈ మన కాజీపేట రైల్వే ప్రాజెక్ట్ అది పెండింగ్ లో ఉంది. ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి కదా. ఇంకోటి అదే పార్క్ ఒకటి, టెక్స్టైల్ పార్క్ ఒకటి పెండింగ్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ టెక్స్టైల్ పార్క్ కోసం ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాలేదు. అంత పెద్దది మిషన్ భగీరథ కార్యక్రమం అది పెడితే దానికి కూడా 1 రూపాయి కేంద్రం ఇయ్యలే. అంటే జనరల్గా ఏంటంటే ఇవ్వకున్నా కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా పనులు చేయడం జరిగింది. కేంద్రంలో ఇచ్చేటి ఏదైనా నిధులుంటే కేంద్రంలో మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మనం తీసుకురాగలుగుతాం. అది బీజేపీ ప్రభుత్వం కదా. అయినా అందరు నువ్వు ఎంపీలో తీసుకో, మాది తీసుకో, మా బడ్జెట్ చూసుకో, మీరు ఆన్లైన్లో కొట్టినా తెలుస్తుంది. దేంట్లోనైనా నంబర్ 1 స్టేజ్లో వరంగల్ ఉంటుంది. సరే, మీరు మాటికి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి మేము అంత అనుకూలంగా తెచ్చుకోలేకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎంపీగా కూడా బీజేపీ వాళ్ళని గెలిపించుకుంటారు అనుకోవట్టుగా. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఎంపీ, బీజేపీ ఎంపీని గెలిపించుకుంటే ప్రజలకి ఇంకా ఈజీగా పనులు అవుతాయి కదా. బాగానే అవుతుంది, కానీ తెలంగాణ ప్రజల గురించి పట్టించుకునే ఇక్కడ నుంచి కాంగ్రెస్ 3 ఎంపీలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నది, బీజేపీ నుండి 4 ఎంపీలు ఉన్నాయి. కానీ తెలంగాణ అంశం మీద మాట్లాడాలంటే ఈ 7 కూడా మాతోటి కలిసి రారు. ఏదన్నా తెలంగాణకి ఇది కావాలి అని మేము కొట్లాడితే, పార్లమెంట్లో కొట్లాడితే, ఇది కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కదా, కాబట్టి వాళ్ళు రారు. ఎందుకంటే మా పార్టీకి మేము వ్యతిరేకం చెప్తామా, వాళ్ళు మాతో సహకరిస్తారు. తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు అప్పుడు? బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ఒకవేళ వాళ్ళు మాట్లాడాలంటే ఏంది, కాంగ్రెస్ హైకమాండ్కి పోవాలి. వాళ్ళ అక్కడ రాహుల్ గాంధీ తీసుకుంటే వీళ్ళు మాట్లాడాలి. కానీ మనదేంది ఒకటే ఒక లక్ష్యం తెలంగాణ. కాబట్టి తెలంగాణ కోసం మాట్లాడే గొంతుకలు అక్కడ కావాలి కంపల్సరీ. అయితేనే కదా ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే ఉత్తగానే ఆమె ఇచ్చింది, అడగని కొట్లాడని తెలంగాణ గొంతుకలు అక్కడ కేసీఆర్ గారు మాట్లాడని వచ్చిందా? అవన్నీ కూడా క్వశ్చన్ చేయడం వల్లనే, అందరు ప్రజల ఆకాంక్షను తీసుకొని మనం అక్కడ అడగడం వల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అట్లనే అక్కడ తెలంగాణ గురించి ధైర్యంగా మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ 2 పార్టీలకు ఆంధ్రాలో ఉంటుంది, వేరే స్టేట్లలో పార్టీలు ఉంటాయి, తెలుగుదేశం ఉంటుంది, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. కానీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ గురించి మాట్లాడే పార్టీ. అంటే మీ పార్టీ గురించి మీరు గొప్పలు చెప్తున్నారు. ఇప్పుడు మరి తెలంగాణ బీజేపీ పార్టీ మరి సెంట్రల్ వాళ్ళని అయితే అడగలేరంటారా? సెంట్రల్ నుంచి అయితే ఏం ఫండ్స్ ఏం తెచ్చుకోలేదంటారా? తెచ్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మొత్తం దేశం మొత్తం అనుకుంటా ఉంటారు కదా. మేమేమో తెలంగాణ గురించి మాట్లాడే వ్యక్తులం కదా. ఇప్పుడు మీకు సెంట్రల్ మినిస్టర్తో పరిచయాలు ఎట్లున్నాయి అన్న? పరిచయాలంటూ ఏముండయి, అవసరాల కోసం పోయి కలుస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం, పనులు చేయించుకుంటాం. కానీ ఇప్పుడు వరకు ఎవరెవరిని కలిశారు, వేటి గురించి మాట్లాడారు? ఇవన్నీ ఆ ఇష్యూస్ మీద కలిసినాం. దాదాపు అందరితో, దాదాపు దీని కన్సల్ట్ మినిస్టర్లతో మాట్లాడు. సెంట్రల్ మినిస్టర్ అందరితో కూడా మీకు మంచి అనుబంధం ఉందంట? అనుబంధం అనుడు కాదు, కానీ వాళ్ళు మినిస్టర్స్, మేము ఎంపీలం, ఏదన్నా ఉంటే రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడతాం అంతే. సరే, మరి మీ జిల్లా ఎమ్మెల్యేలకు మీరు భయపడతారంటే ఎందుకు? భయపడతాను నేను.
అందరికి భయపడతా, నీకు కూడా భయపడతా. ఎందుకని? గౌరవం, రెస్పెక్ట్. అది ఇది అతి వినయం అంటారు సార్, ఉన్నది చెప్పండి. అరే భయం అంటే, భయపడడం అంటే ఏంటిది? మీ ఎమ్మెల్యేల అంటే మీ జిల్లా ఎమ్మెల్యేల చెప్పు చేతల్లో నడుస్తారు, జిల్లా ఎమ్మెల్యేలకు పసునూరు దయాకర్ భయపడతారు అని చెప్పేసి టాక్ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం, నిజమా కాదా? కొంచెం భయం ఉంటుంది నాకు, భయభక్తులు కలిగి ఉంటా, భయంతో ఉంటా తప్ప. అంటే భయం అన్నమాట అయితే నిజం అంటారా? నిజమే, చాలా భయపడతా నేను. ఓకే, కారణాలు చెప్పండి సార్, కారణాలు చెప్పండి. నేను భయపడతా అంటే ఇప్పుడు దవ్వుకున్న పిల్లి వచ్చినా పిల్లికి కూడా భయపడతా అని చెప్తున్నారు, చెప్పేటట్లున్నారు మీరు. మామూలుగా ఆడ బల్లి ఉంది, ఆడ బల్లికి భయపడతా, ఇక్కడ పిల్లి ఉంది, పిల్లికి భయపడతా అని చెప్పేటట్లున్నారు మీరు. అన్నిటికీ భయపడతా, నిజాయితీగా మాత్రం ఉంటా. నా పనులు కావాల్సినవన్నీ చేయించుకుంటా. ఎమ్మెల్యేలు అయినా ఏదైనా కానీ నా కోసం నేను నిలబడ్డప్పుడు వాళ్ళు ఏమంటారు, కష్టపడి 6 నిమిషాలు కష్టపడి చిన్న గ్రామస్థాయి కార్యకర్త కానుంచి నేను జీరో, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలిచే వ్యక్తిని, 1 రూపాయి కూడా పెట్టకుండా చేసే వ్యక్తిని. వినయం అంటారు కానీ దాన్ని భయం అన్నారు. అది వినయం ఇవ్వడం అనేది అమాయకత్వంగా తీసుకుంటే. మరి మీరు భయం అనే వాడినారు కదా ఇప్పుడు. ఎప్పుడు మీరు అంటేనే అన్న భయపడతారు అని అంటే నేను అన్న భయపడొద్దా? ఎవరికైనా భయపడాలి. ఎందుకు భయపడం? భయపడుకుంటుందాం, ఏమున్నది. మనం ఎవరి దగ్గర కూడా ఎవరికి 1 రూపాయి ఇయ్యము. గ్రామ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు రాత్రి మొగలు కష్టపడి గెలిపిస్తారు. వాళ్ళకు గౌరవం, వినయం ఇస్తేనే వినయం విధేయతగా ఉంటేనే తప్ప భయం అనేది ఉండదు. ఎవరికి భయపడం అట్లా అంటే. సరే అన్న, ఒక మాట అడుగుతా, చెప్పండి, ఏమనుకోవద్దు. ఏమనుకో, మీ క్యాష్ తక్కువ కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ ఇంకా మీ కార్యకర్తలు కానీ కొంతమంది ప్రజలు కూడా మిమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారనే మాట నిజమేనా? అట్లా ఏముండదు, అట్లా ఉంటే నేను కూడా జీర్ణించుకోను. నేను ఒక మామూలుగా జనరల్గా పార్టీల కులాలు అవి ఏమో ఫీలింగ్ అట్లా ఏముండదు. ఒకవేళ అట్లాంటి ఫీలింగ్ ఉన్నంటే కులంలో ఉన్న పార్టీలతోటే, ఆ ప్రజా సంఘాలతోటి, కుల సంఘాలలోనే తిరుగుతాను నేను. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి మనము ఈ ఉమ్మడి అందరు కలిసి ఉండేది అట్లనే కదా, అది కులాల పంచాయతీ కాదు కదా. ఇది అట్లా ఏముండదు కానీ మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన నీతి నిజాయితీ పద్ధతి అది ఓపికతోటి ఉంటామే తప్ప కానీ భయం అనేది ఉండదు. భయం అంటే నేను ఎవరికి భయపడా, తప్పు చేస్తే ఎవరికైనా భయపడతా. మీరు అసలు ఇంత తొందరగా ఎంపీ అవుతారని చెప్పేసి మీరు అసలు ఊహించారా ఇప్పటి వరకు? ఊహించుకోలేదు. కాకుంటే ఒక ఎమ్మెల్యేకు ప్రియ శిష్యునిగా ఉందాము, ఎమ్మెల్యేకు కమిట్మెంట్గా నమ్మకస్తునిగా ఉండాలి అనుకున్న తప్పగా నాకు ముఖ్యమంత్రి అంటే దానికి మీ వృత్తి సహకరించిందంటారా ఇప్పుడు మీరు ఎంపీ కావడానికి? 100%. అంటే ఎట్లా అంటే మీరు అంటే నన్ను ఐడెంటిఫై చేసిందంటే, నేను ఒక ఫోటోగ్రాఫర్ కూడా నేను పనిచేసిన, నాకు స్టూడియో ఉంది. ఓకే, ఫోటోగ్రాఫర్గా, ఆర్టిస్ట్గా ఇక్కడనే డిగ్రీ చేసిన, బ్యాచిలర్ డిగ్రీ ఇక్కడనే చేసిన నేను. ఓకే, అవన్నీ కూడా నాకు ఉపయోగపడ్డాయి. అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను అంటే దగ్గరలో ఉండేది కాబట్టి, అందుబాటులో ఉండేది. తెలంగాణ తల్లి రూపాన్ని చేసినప్పుడే కానీ పార్టీలు లాయల్గా ఉండేది. నాకు ఆ గుర్తింపు వచ్చింది. నేను ఏదో ఒక ఎమ్మెల్యే దగ్గర ఉందాం అనుకున్నా కానీ ఎమ్మెల్యే అవుతాను అనుకోలేదు. నాకు ఇన్ఛార్జ్ చేయడము అవన్నీ ఇవ్వడం వల్ల నాకు కొంచెం అంటే సార్ తోటి కలిసి మాట్లాడే అవకాశం దొరికింది. నా పర్ఫార్మెన్స్ కూడా నచ్చి ఆయన అట్లా. ఇప్పుడు మీ ప్రీతమ నాయకుడు కేసీఆర్ గారు తొంటిపొక్క ఇరిగిన తర్వాత నిన్ననే ఎంపీ అభ్యర్థులతో సమావేశం అయితే పెట్టారు కదా, ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవచ్చా? న్యూస్లో వచ్చింది. చెప్పండి సార్. మీరు పర్సనల్గా మాట్లాడింది, న్యూస్లో వచ్చిన ముచ్చట కాదు. జనరల్గా పార్టీని, కార్యకర్తలను ఉద్దేశించుకొని మాట్లాడడం జరిగింది. ఏముంటుంది జనరల్గా ఎప్పుడైనా కానీ పార్లమెంట్ సమావేశాలు అయ్యేటప్పుడు ముందుగాల మనం ఈ అంశాల మీద మాట్లాడుకుందామని కొన్ని సజెషన్స్ ఇస్తాడు. కేంద్రంలో నుంచి రావాల్సిన ఇంతకుముందు అన్నట్టుగా అన్నిటి మీద కూడా మనం లేవనెత్తాలి. బీసీ జనగణన, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఖండించాలి అనేది మాట్లాడండి. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లాంటి అభిప్రాయం ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం పడిపోయింది కదా, బ్రహ్మాండంగా ఉంది బీఆర్ఎస్ మీద, అట్లా క్వశ్చన్ లేదు. చాలా మార్పు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉందా బీఆర్ఎస్? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాదు, తెలంగాణ స్టేట్లోనే ఉంది. అసలు టీఆర్ఎస్ పార్టీల ప్రజాప్రతినిధులు దాదాపు 1000 మంది ఉన్నారు ఇప్పుడు. గ్రామ సర్పంచ్ కానుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, కోఆప్షన్ మెంబర్స్, దాదాపు ఉన్న యంత్రాంగం ఒక ఎమ్మెల్యేలు తప్ప మిగతాదంతా తెలంగాణ స్టేట్లో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. ప్రతి జిల్లాకు కార్యాలయం గ్రామ స్థాయి నుంచి నిర్మాణమై పబ్లిక్లో ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళే.
ఓకే. అట్లేం లేదు, 100%. ఇంకా బేస్ ఏదో అట్లా ఏదో ఆవేశంగా ఏదో కొన్ని బేస్ చేసుకొని మొన్న కొంత ఎమ్మెల్యేలు బేస్ చేసుకొని ఏదో ఒకటి అది చేసుకొని కొంత ఓడిపోయింది తప్ప, కానీ అది కూడా జస్ట్ 1-2% పర్సెంటేజ్ మంత్రులే ఓడిపోయినారు కదా ఒకవేళ అంతగానే ఉంటే. పెద్ద మంత్రి అయినా చిన్న మంత్రి అయినా ఎవరైనా కానీ ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారు. ఓకే. ఓట్లేస్తేనే గెలుస్తారు. నేను ఎవరికైనా మళ్ళీ సామాన్యమైన ప్రజలు ఓట్లేయవలసిందే. కాబట్టి అట్లా పెద్దోళ్ళు మనం ప్రజలు చేస్తే పెద్దోళ్ళు అయినాం అందరం, అంతే తప్ప కానీ అట్లా ఏముండదు. సరే అన్న, ఇప్పుడు ఇంత ముందు అంటే అధికారంలో ఉంది, అక్కడ బరిలెక్క లాంటి ఒక అమ్మాయిని నిలబెట్టినా కానీ ఎంపీగా గెలవచ్చు, ఎమ్మెల్యేగా గెలవచ్చు. అంటే ఎందుకంటే పార్టీని చూసేస్తారు అన్నటువంటి ఒక ఆలోచన అయితే ప్రజల్లో ఉంది. మరి ఇప్పుడు మీ పార్టీ అధికారంలో లేదు, మరి మీరు ఎంపీగా ఒకవేళ టికెట్ ఇచ్చినా కానీ ఎట్లా గెలుస్తారు మీరు? తెలంగాణ మీద కొట్లాడే వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీఆర్ఎస్ పార్టీ ప్యాషన్ కోసమో ఏదో చేయాలి పబ్లిక్ అలానే వచ్చింది కాదు. సమస్యల మీద పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సమస్యల కోసం నిరంతరం కొట్లాడుతూనే ఉంటాం. వీళ్ళు ఇంతకు ముందు ఇచ్చిన మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఈ ఆరు కమిట్మెంట్లు ఉన్నాయి కదా, అవి ఇంప్లిమెంటేషన్ చేసే వరకు కూడా కొట్లాడతాం. ఎందుకంటే ప్రజల కోసం ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం కాబట్టి కంపల్సరీ నిరంతరము తెలంగాణ ప్రజల అవసరాల కోసం కొట్లాడుతూనే ఉంటాం. సరే అన్న, ఇప్పుడు కేసీఆర్కి మీకు రిలేషన్ ఎట్లుంటుంది అన్న? బాగానే ఉంటుంది. మరి కేసీఆర్ తొంటిపొక్క ఎరగడానికి కారణం మరి కేటీఆర్ హరీష్ రావా? అట్లా ఏముండదు, ఏజ్ ఫ్యాక్ట్ ఉంటుంది కదా, పెద్ద మనిషి కదా, ప్రతిసారి తొంటి ఇరగడం అనేది అంత పెద్ద అవసరం. అంటే మీ కేసీఆర్ December 3 తర్వాతే పెద్ద మనిషి అంట, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పడిపోయింది ఎందుకు? మరి ఎంత ముందు ఎందుకు పడిపోలేదు? ఇక డిసెంబర్ అంతకుముందు ఎందుకు పడిపోవాలంటే అది పడిపోవడానికి రూల్ ఉంటుందా? అది అంటే December 3 తర్వాత ఎమ్మటే ఆ రిజల్ట్స్ చూసి వయసు వచ్చేసింది ఎమ్మటే. జనరల్గా అది కామన్గా ఇప్పుడే పడ్డావు అని అంటే దానికి కారణం ఏం చెప్తారు అబ్బా? అంతేనా? ఏం చెప్తారు? అంత గతంలో ఇప్పుడు 10 సంవత్సరాలు ఇన్ని రోజులు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఈ రోజు ఎందుకు ఇస్తాను అంటే ఏం చెప్తాను? ఈ రోజే మీరు వచ్చారు సార్, మీ దర్శనం ఈ రోజు అందింది మాకు. లేదు, మీరు ఫోన్ చేసి వచ్చినాం, మీరు వారం రోజుల ముందు చేస్తే అప్పుడే వస్తుంది కదా. ఈ దానికి ఇట్లాంటి దాని మీద అంటే పూజారులు చెప్పినట్లు టైం గొప్పదే, టైం వస్తే అందరు పుట్టుకొని పోతారు అన్నట్లు చెబుతున్నారు మీరు, అంతేనా? అట్లుండదు. ఇప్పుడు ఎందుకు రాలేదు అప్పుడు ఎందుకు రాలేదు అంటే దానికి క్వశ్చన్ ఎక్కడిది, ఆన్సర్ ఎక్కడిది? ఓకే. మనం పుట్టేటప్పుడు ఈ రోజు పుడతామని తెలియదు, చచ్చిపోయేటప్పుడు ఈ రోజు చచ్చిపోతాం అనేది తెలియదు. ఈ రోజు ఎందుకు చచ్చిపోయిందంటే ఏం చెప్తాం? ఈ రోజు కాలు ఎరిగిందని మీరు గదే దాని మీద డిస్కషన్. ఓకే. దాని మీద ఏం చెప్తాను చెప్పి అంటే బయటకు వచ్చినాయిలే అన్న, దాని గురించి అడిగిన. మీ కేసీఆర్ మీద నాకేమీ ఏం లేదు, బయటకు వస్తేనే నువ్వు అడుగుతున్నావు. కానీ ఆ ముచ్చట మీకు కూడా తెలుసు, మళ్ళా ఎందుకు తెలియదు? తెలుసు, అదే మనం పబ్లిక్లో ఉంటలేమా ఏంది? మరి తెలిసినప్పుడు మరి అరే బాబు ఇట్లా టైం వల్ల ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల చనిపోయింది, ఇట్లా దానివల్ల తొంటిపోక ఇరిగింది అని చెప్పాలి కదా. యాక్చువల్గా ఆయన పెద్ద సార్ కొంచెం వీక్ ఉంటాడు, మీకు తెలుసు. ఒక్కసారి హెలిప్యాడ్లోకి వెళ్ళి దిగినప్పుడు కూడా అవును స్లిప్ కింద పడి మీరు చూసింది కదా. దానికి మద్యం మొత్తే కారణం అని అంటున్నారు కదా. కావచ్చు, అయితే మద్యం మొత్తం అయితే తాగనులు ఎవరండి? ఎవరు తాగరు? ఎవరు తాగరు? ప్రభుత్వం ఉండేదే. మీరు తాతారా? ఎందుకు తాగం? ఎందుకు తాగం? ఇప్పుడు మీరు చాలా వినయం అంటారు, భయం అంటారు. ఇప్పుడు మంద అయితే లీగలే అబ్బా, అది మంద అనేది లీగలే కదా, దాన్ని ఏమున్నది, అదేమన్నా తప్పు లీగలే. కాకపోతే ఇప్పుడు మంద అయితే ఏంటంటే పిల్లి కూడా పులేయిద్ది అన్నటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. అంటే తాగిన మత్తులో ఇట్లా కొంచెం డేంజర్, అంటే మామూలు ఉన్నప్పుడు నువ్వు అట్లా అంత పెద్ద అయినా నువ్వు జనరల్గా ఏంటంటే మన కళ్ళ ముందే స్లిప్ అయి పడ్డాడు కదా హెలిప్యాడ్ మీదకి వెళ్ళి. అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కొంచెం అంత స్ట్రెంత్ అని ఉండదు కదా. ఇప్పుడు నీకు నాకు కూడా డిఫరెంట్ చాలా ఉంటుంది. నీకున్న స్ట్రెంత్ నాకు ఉండదు, నాకున్న స్ట్రెంత్ నాకంటే పెద్దోళ్ళకు ఉండదు. పెద్ద డిస్కషన్ పెద్ద అవసరం లేదు. ఆయన పెద్ద అయిన మీద మీ బీఆర్ఎస్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి కూడా కేసీఆర్ని గెలవనీకే అవకాశం ఉండదు. అట్లాంటిది మీరు ప్రజల పక్షాన్ని ఉంటున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా అంటే నమ్మడానికి ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ, మేమేమైనా పిచ్చోళ్ళ? ప్రజలు పిచ్చోళ్ళని కాదు, అంటే ప్రజల పక్షాన్ని ఉండడంటే నీకు అర్థమైతే లేదా? ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని డెవలప్మెంట్ అయిందో ఏమైందో అర్థమైతే లేదా? ఇక్కడ కరప్షనే కానీ, రౌడీజమే కానీ, గుండాయిజమే కానీ. నీకు వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్లో కర్ఫ్యూ ఉండేది. ఈ 10 సంవత్సరాల లెక్క నన్ను ఉన్నదా? నీకు బాంబే మాఫియా డాన్లు సెటిల్మెంట్లు మామూలుగా ఉండదు. ఇక్కడ హైదరాబాద్లో అట్లాంటిది ఏది లేదు. చాలా తక్కువ టైంలో నీకేంటిది వాషింగ్టన్ మించిపోయే విధంగా నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎన్ని డెవలప్మెంట్స్ అయినాయి.
ఇంతకుముందు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అడదిక్కు ఉండే, కానీ ఈ మధ్య కాలంలో ట్యాంక్ బండి మీదకి వచ్చిందంటే ఎంత అందంగా అన్న వద్దన్న, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వల్లనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, ట్యాంక్ బండ్ వచ్చింది, అంబేద్కర్ స్టాచ్యూ వచ్చిందని చెప్పమాకండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మీరు ఫామ్ హౌస్లో దుప్పటి కప్పి పండుకున్నా కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. మీరే ప్రత్యేకంగా చేసినాం, మీ గొప్పలు అయితే చెప్పుకోవద్దు, ఉన్నది చెప్పండి. ఏం చేసిండ్రు అంటే మీతో ఏమైంది, మీతో ఏం కాబోతుంది? జనరల్గా ఇప్పుడు మీరు అనేది ఏంటంటే సచివాలయం కూడా దానికే అదే కట్టుకున్నది. అదే ఇంటేనా సచివాలయం స్టాచ్యూ కూడా నేచురల్గా అది అయింది. ఇవన్నీ మీరు నేచురల్గా అయినాయి అంటారా? న్యాచురల్గా అయినాయి అంటే ఇప్పుడు ఒక గుర్తింపు కోసం అనేది రాజకీయ స్వలాభం కోసమే కేసీఆర్ కట్టుకున్నాను అంటున్నారు. మరి ఇది అబద్ధం. చాలా షార్ట్ పీరియడ్లను పీరియడ్లో నీకు తెలుస్తుంది భేదం ఏంది, కరెంటు పరిస్థితి ఏంది. నీకు ఒక ఇల్లులాగా తెలంగాణ అంటే నా ఇల్లులాగా భావించుకొని ఎవరు ఎప్పుడు ఏం అందాలో అవన్నీ చూసుకొని సీఎం గారు, గతంలో ఉన్న సీఎం కేసీఆర్ గారు చేసిన లెక్క నుంచి ఎంత వస్తుంది, ఎట్లా బీదలకు ఎట్లా పంచాలి, ఎన్ని స్కీమ్స్ పెట్టాలి, రైతులను ఏ ప్రభుత్వం అన్నా కాపాడిందా, రైతుల కోసం ఎవరన్నా స్కీమ్స్ పెట్టిందా గతంలో? రైతులు ఆత్మహత్య చేసుకునేది, పురుగులన్నం తిని చనిపోయేది, పురుగుల మందు దాగి చనిపోయేది. అట్లుండే పరిస్థితిని ఈరోజు అగ్రగామిలో మిగిలిందంటే తెలంగాణ స్టేట్లో వ్యవసాయం అనేది నంబర్ 1గా. ఏమో కేసీఆర్ కాంట్రిబ్యూషన్ లేదా? బీఆర్ఎస్ నాయకులుగా ఉండి రైతుల గురించి అయితే మాట్లాడొద్దన్న. రైతులు కూడా మీరు అన్యాయమే చేశారు. మీరు ఇంటికి పోవడానికి అంటే మీరు ఫామ్ హౌస్లో రైతులకు ఎందుకు అన్యాయం చేసినామంటే రైతు బంధు ఇవ్వడం అన్యాయం చేసినాం, రైతులకు కరెంట్ ఇవ్వడం అన్యాయం చేసినాం, రైతులకి కరెంట్ ఇవ్వడం, రైతులకి రైతు బంధు ఇవ్వడం అన్యాయం చేసినారు. అన్యాయం అన్నట్టు ఎట్లా అంటారు మీరు? ఖచ్చితంగా చెప్తా అన్న, నేను చెప్తా వినండి. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతులకి 100 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు, 2 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి సేమ్ అన్నే పైసలు వస్తున్నాయి. అవునా కదా? అవునా కదా? మీరు అనేది 100%. వాళ్ళ 100 ఎకరాల్లో గుట్టలు ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి, అసలు పని చేయని ఉన్నాయి. వాళ్ళు 100 ఎకరాలు ఉన్నా కానీ ఈడుకో 20 ఎకరాలు, వాడుకో 20 ఎకరాలు, వాడుకో 30 ఎకరాలు కౌలుకి ఇచ్చి వాడు మంచిగా ఎట్లన్నా హైదరాబాద్ వచ్చి మంచిగా ఒక గెస్ట్ హౌస్లో పండుకునేటోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా మీ ప్రభుత్వం నుంచి పైసలు పోతుంది. అది న్యాయం చేసినట్ట? ఒక్క రూపాయి కూడా అంటే పిసుకొని ఖర్చు పెట్టాలి లేకుంటే లేదన్న అనుకునేటటువంటి నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకేం అన్యాయం చేశారు? ఒక్క ఎకరం కూడా భూమి లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకేం న్యాయం చేశారు? అందుకే కదా మీరు ఫామ్ హౌస్ పోయింది, ప్రభుత్వం పడిపోయి. చెప్పండి అన్న, మీరు ఏం చెప్తారు చెప్పండి. ఎవరైనా రైతులే కదా. 100 ఎకరాలు ఉన్నాడు రైతే, 2 ఎకరాలు ఉన్నాడు రైతే. 100 ఎకరాలోడు కూడా అన్నమే పండిస్తాడు, 2 ఎకరాలోడు కూడా అన్నమే పండిస్తాడు. ఎవడైతే తిండి పెట్టేటోని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఎవడైతే రైతే కదా, రైతుకు ప్రోత్సాహకరంగా ఇవ్వాలనుకున్నారు. మీరేమంటారంటే 2 ఎకరాలు ఉన్ననికి ఇవ్వాలంటారా, 10 ఎకరాలు అంటారా? మీరు ఇప్పుడు మీ వరంగల్లో ఒక పెద్ద గుట్ట దగ్గర తీసుకుపోతారు. నేను అడిగే క్వశ్చన్ ఒక్కటి చెప్తా, చెప్పండి. ఎన్ని ఎకరాలలోకి ఇవ్వాలని మీరు అంటారు? ఎన్ని ఎకరాలలోకి ఇస్తే బాగుంటుంది? కనీసం ఒక లిమిట్ అనేది ఉండాలి కదా. ఏ లిమిట్ పెడితే బాగుంటుంది? కనీసం 3 ఎకరాలు 5 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాడు కూడా ఈ మన తెలంగాణలో ఇప్పుడు ఉన్న దాని ప్రకారం భూ వాల్యుయేషన్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా అవసరం లేదు. అంతకన్నా తక్కువ వాళ్ళకి ఇచ్చి ఇంకేమన్నా మంచి పథకం పెట్టుంటే మీరు మళ్ళీ కూడా మీరు చెప్పినట్టు 5 ఎకరాల వరకు ఉంటే బాగుంటుందని నేను కూడా సార్కు రిప్రజెంటేషన్ ఇస్తా. మీ సిగ్నేచర్ టీవీ తరఫున కూడా మీరు కూడా పెట్టండి. ఇంటాను 5 ఎకరాల ఉన్న వాళ్ళకి అయితే నెక్స్ట్ దాంట్లో 5 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇద్దాం. మరి అంటే ఇప్పుడు మరి దానికన్నా ముందే మేనిఫెస్టోలో పెట్టుంటే మరి ఇప్పుడు గెలిచేటోళ్ళు కదా. మీరు పెట్టినటువంటి అంటే నేను ఒకటే మాట చెప్తున్నా, కుల్లాగా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం మీ నాయకుల పనితీరు అని చెప్పి గట్టిగా చెబుతా. ఏం చేశారన్న? మీరు అన్నది నిజమే కావచ్చు, నాకు తెలియదు. అది మీరు అంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అది నిజమే కావచ్చు, మరి నాకు కూడా తెలియదు. మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి కారణం ఏదైనా ఉండొచ్చు. మీరు అన్నదే కరెక్ట్ కావచ్చు. నేను దానికి ఎందుకు ఓడిపోయినాం కాబట్టి అది చూయించింది కదా. సరే, ఇప్పుడు December 3 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్న? నిద్ర పట్టిందా మీకు? నిద్ర ఎందుకు పట్టలేదు మీకు కానీ మీ ప్రీతమ నాయకుడు కేసీఆర్ గారిని నిద్ర పట్టిందంటారా? బాధపడతారు కదా, బాధపడరా? తిన్నరా? ఎందుకు తినలేదు? తింటాం, కామన్ గా తింటాం కదా. అంటే బాధలో కొంతమంది తినరు కదా. అమ్మ చచ్చిపోయినా డాడీ చచ్చిపోయినా బాధ అవుతుంది, తర్వాత మళ్ళీ కవర్ అవుతా అంటాం కదా. పార్టీలో ఓడిపోయినప్పుడు బాధాకరమైన విషయం వచ్చినప్పుడు బాధపడరా? ఓకే అన్న, ఇంత ప్రభుత్వం ఇంత చేసినాం కదా. సరే, నేను మీకు ముందుగానే ఇంటర్వ్యూలో ఫస్ట్ చెప్పిన, చెప్పండి. నేనే ఫస్ట్ ఎంపీని కాదు, నాకన్నా ముందుగా చాలా మంది ఎంపీలు ఉంటారు, ఆ తర్వాత కూడా ఎంపీలు వస్తారు. ప్రభుత్వం బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ ఉంటుంది పోతుంది,
ప్రజలు ఎప్పుడైనా కానీ పార్టీలు ఉంటాయి పోతాయి, గిదే శాశ్వతం అనుకోవద్దు. ఒకవేళ ఆపోజిషన్లో నిలబెట్టినప్పుడు ఆపోజిషన్ పాత్ర కూడా చేయాలి, తప్పదు. ఆపోజిషన్ పాత్ర చేస్తాం. ఎందుకు? ఈ అధికారంలో ఉంటేనే రాజకీయమా? అధికారంలో ఉంటేనే సేవ చేయాలా? అధికారంలో ఉంటేనే నిజాయితీగా ఉండాలా? అధికారంలో లేకున్నా నిజాయితీగానే ఉంటాం, నిజాయితీగా ప్రజల పక్షాన ఉంటాం. అంటే ప్రశ్నిస్తారంటారు. 100 ప్రశ్నించడం కాదు, ఏమంటారు, సలహాలు కూడా ఇస్తాం, సూచనలు. ప్రశ్నిస్తారా, విమర్శిస్తారా? ప్రశ్నిస్తాము, తప్పు చేస్తే విమర్శిస్తాం. అంతేగాని ఇప్పుడు మామూలుగా అరే సింహాసనం మీద కుక్క కూర్చుందని చెప్పేసి ఇట్లాంటి మాటలు అవసరమా? మామూలుగా ఏదన్నా కానీ సామరస్యంగా ఇప్పుడు ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు గురించి మాట్లాడాలి. అది ఒక నాయకుడు చేయాల్సిన పని. సింహాసనం మీద కుక్క కూకుంది ఇట్లా సెటైర్లు ఎందుకు? ఎవరేసిండ్రు అదే? మొన్న కేటీఆరే ఒక దాంట్లో ట్వీట్ పెట్టిండు అనమాట. అంటే ఒక పద్యం ఉంది, ఆ పద్యం నాకు చదవనీకి రాదు. ఏది సింహాసనం మీద కుక్క కూసింది అనే ముచ్చట ఉంది దాంట్లో. ఎవరిని ఉద్దేశించి పెట్టింది అది? మీరు ఎవరిని అనుకుంటారు? నేను అది చూడలే. మరి మీరు ఎవరిని అనుకుంటారు? నేను ఒకళ్ళని అనుకున్నా. తెలంగాణలో ఇప్పుడు సింహాసనం మీద ఎవరున్నారు? వాళ్ళే ఉంటారు. ఆ పద్యం కూడా ఏందో నాకు తెలియదు. అదే నేను పంపిస్తాను. అది కరెక్టే కావచ్చు, నాకు తెలియదు కదా. అది పెట్టింది ఎవరో నేను కూడా చూడలేదు. అది నిజమే కావచ్చు, నాకేం తెలుసు. సరే అన్న, ఇప్పుడు మీ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు కదా, ఆయనకి మీకు అసలు మధ్య వివాదం ఏంది? అసలు నువ్వెంత నేనెంత అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఏం జరిగింది అసలు మీ ఇద్దరికి? ఎవరికి? నాకు కూడా అసలు నాకు మందకృష్ణ మాదిగకి మీకు వివాదం ఏంది మధ్యలో? నాకు ప్రపంచంలోనే ఏ ఒక్కడు కూడా శత్రువు ఉండొద్దని కోరుకునే వ్యక్తిని నేను ఎవరికి శత్రువు ఉండొద్దు, నాకు ఎవరు శత్రువు ఉండొద్దు అనుకుంటా. మీరే నన్ను శత్రువు అంటాను ఏంటిదో చెప్పండి. నేను ఎక్కడ ఆయనకు నాకు మందకృష్ణ మాదిగకు మీకు ఒక వివాదం జరిగిందని వార్తలు జరగలేదు, ఎప్పుడు జరగలేదు. మంచిగానే ఉంటారా మీరు? అందరితో మంచుకుంటుంది. ఇప్పుడు ఫోన్ చేసినా కానీ చెప్పండి పసునూరు గారు అని అంటారా? నేను ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు, నాకే చాలాసార్లు చేసిండు, మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడడం? ఏం వివాదం అయితే లేదు? ఏం వివాదం లేదు, ఎవరికి లేదు. మీరు అంటున్నారు కదా మీరు ఎవరికి శత్రువుని కాకూడదు అని చెప్పేసి ఆలోచించే వ్యక్తిని నేనని. మరి మీకు రౌడీ షీటర్లతో సంబంధం ఏందన్న? చెప్పు. మీరు ఒక ఎంపీ, వాళ్ళేమో ఒక రౌడీ షీటర్లు, వాళ్ళకి మీకు సంబంధం ఏంది అసలు? ఏమన్నా సెటిల్మెంట్లు కనుక ఏమైనా చేస్తుండ్రా? రౌడీ షీటర్ ఓటక్కు లేదా? రౌడీ షీటర్ ఓటేడా? ఉంది. ఎందుకుండదు ఓటక్కు? రౌడీ షీటర్లో కానీ ఓట్ల టైంలో జైల్లో ఉంటే కాదు. ఓట్ల టైంలో ఎలక్షన్ టైంలో జైల్లో ఉంటే ఆ పర్సన్ కాదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళను ఎవరు రౌడీ షీటర్ ఏందని అడుగుతానా? నీవు ఎన్ని కేసులు నేను మాట్లాడతామా? వచ్చిన వాళ్ళతో క్యాజువల్ గా మాట్లాడతాం, వాళ్ళు వచ్చిన పని మాట్లాడతాం. కానీ నాకు ఎవరు రౌడీ షీటర్లో ఎట్లా తెలుస్తారు? చాలా మంది వస్తారు కదా, రోజు 100 మంది వస్తారు ఇంటికి ఇష్యూస్ మీద. రౌడీ షీటర్లు నా దగ్గరికి రావద్దని మనం అనలేం కదా. మీ దగ్గరకు వచ్చిన పర్సన్ అసలు ఎవరో తెలియకుండా మీరు పనులు చేసి పెడతారు. అంత మంచోళ్ళ మీరు? 100%. నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ చేసి పెడతా. అది జెన్యూన్ అయితేనే, అది కూడా నిజాయితీగా ఉంటేనే, అది నాకు ఆ శక్తి ఉంటే, అది కూడా ఒకటి. జెన్యూనిటీ లేని వాటిని కూడా నేను పెద్ద పట్టించుకోను. అట్లా ఏముండదు నా దగ్గరికి. దయాకర్ దగ్గరికి నీతివంతులే రావాలే, దయాకర్ లాంటి పద్ధతిగా ఉండేటోడే రావాలంటే మళ్ళీ నేను ఇక్కడనే మిగులుతా. నా క్యారెక్టర్ సరే పద్ధతి కాదు కావచ్చు, నా క్యారెక్టర్ ఎట్లున్నదో అంటే నా క్యారెక్టర్ టైపే ఉండాలి అని నేను అనుకుంటే నేను ఒక్కనే మిగులుతా తప్ప. కానీ ఇంకోరు ఎవరు నా దగ్గరికి రారు. రౌడీ చీటలు రావద్దు, డాక్టర్లు రావద్దు, యాక్టర్లు రావద్దు, ఎవడు రావద్దు అంటే ఓటు కూడా ఎవడు అయ్యాడు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే 10 సంవత్సరాల నుంచి మచ్చలేని ఒక ఎంపీ అంటే నాకు తెలిసి లిస్టులో మీరే ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు అసలు బయటికి రావట్లేదు, బయటికి వచ్చి ఇవన్నీ చేయకపోవడం వల్లనే, లేకుంటే ఇట్లాంటి ఇప్పుడు నవీన్ రాజు లాంటి రౌడీ షీటర్లను పెట్టుకొని సెటిల్మెంట్లు అట్లాంటివి చేసి ముసుగులో గుద్దులాడలాగా చేసి మీరు బయటికి రాకుండా ఉంటున్నారు. దానివల్ల మీకు మచ్చని బయటకు అనిపించలేదు అని చెప్పి అంటారు. ఏమంటారు మీరు? అది తప్ప అంటేనే. నాకు ఫ్రెండ్స్ అంతేగాని అందరు ఉన్నారు. నాకు చాలామంది రౌడీ చీటర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, గుండాలు అందరు ఉంటారు. అబ్బా దీంట్లో గివ్విలని లేదు. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏమంటాం చెప్పు? మన దగ్గరికి ఎవరైనా వచ్చింది అనుకో ఏమంటాం? హీరో అంటే గుర్తొచ్చింది, ఆర్జీవీ మూవీస్ బాగా చూస్తారంట, ఆర్జీవీని బాగా అభిమానిస్తారంట మీరు? అందరిని అభిమానిస్తా నేను. ఆర్జీవీనా అంటే నన్ను కూడా అభిమానిస్తారా? 100%. నీ లోపల కూడా నాకు ఏదో ఒకటి నచ్చేది ఉంటుంది, దాన్ని నేను స్వీకరిస్తా. అట్లా ఎందుకు అనుకుంటావు? ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒకటి నేర్చుకుంటా. నా జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటా, తెలియని విషయాలు ఉంటాయి కదా. సరే అన్న, అది కూడా సరే. టాపిక్ ఏంటంటే, మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటయ్యి పనిచేస్తున్నాయి అని అంటే మీరేమంటారు? కూల్చేయాలంటే ఫస్ట్ రోజే కూల్చి పడేస్తుందని. అబ్బా ఎట్లా అట్లా అనుకుంటే ఈ మాటలు చెప్పడానికి మీ బీఆర్ఎస్ వాళ్ళతోనే అవుతుంది అన్న, నిజంగా చెప్తాను. కూర్చోాలంటే అట్లా కాదు. అది ప్రజాస్వామికంగా గెలిచిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలి, 100% వాళ్ళు సర్వీస్ చేయాలి. ఇక్కడ ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు
మంచిగా నడిపించుకోవాలి. ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు పెద్ద కొత్త స్కీమ్స్ పెట్టింది కదా, 5 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు అందే విధంగా వాళ్ళు కరెక్ట్గా సర్వీస్ చేయాలి. చేస్తే చాలా సంతోషం. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, మీరు సంతోషపడుతున్నారా? ఏడ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ పథకాలు అమలు అవుతూనే ఉన్నాయి, మహిళలు బస్సులు ఎక్కుతున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీరు చూస్తలేరు ఏంది? ఎక్కడ అమలైనాయి? ఆసరా పెన్షన్ 6 గ్యారెంటీలతో వచ్చారు కదా. 6 గ్యారంటీలు 9వ తారీఖు నుంచి అమలులోకి వస్తుంది. కరెంటు బిల్లు కట్టద్దు అన్నాడు. అవన్నీ మాటలు మీకు తెలియదా? దాని మీద ఎప్పుడైనా కానీ మంచి అంశాల మీద వాళ్ళు చేయని మీకు తెలిసే కదా, దాని క్వశ్చన్ ఎందుకు? ఇంకా సరే, వాళ్ళు చేయట్లేదు అంటున్నారు కదా, ఇప్పుడిప్పుడే వచ్చింది కదా, వాళ్ళకు కూడా ఒక టైం ఇవ్వాలి. మీ కేసీఆర్ మీ ప్రీతమ నాయకుడే చెప్పిండు కదా, వాళ్ళు ఆల్రెడీ 9 నుండి అమలులోకి వస్తాయని చెప్పిండు ప్రెస్ మీట్లా. 9 అయిపోయింది, 9 అయిపోయి నెల రోజులు అయిపోతుంది. మేము కూడా అడగకపోదాం కానీ 9 రోజులని డేట్ ఎందుకు పెట్టిండు? సరే అన్న, మనసులో ఉన్న మాట చెప్పండి. అసలు రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంది చెప్పండి. అది కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అభిప్రాయం ఏముంటుంది? ఇంకంతేనా? ఏముండదా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న, ఏముండదా? ఏముంటుంది? సరే అన్న, ఇంకో మాట, మీరు ఒక దళితులై ఉండి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే ముందు నేనే అడ్డుపడతా అని చెప్పేసి అనాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? నా దళితుడే ఎదగాలి. ఎవ్వరో పార్టీని డెవలప్ చేసి ఒక దళితుని తీసుకుపోయి మాటలు రాని దళితుని తీసుకుపోతే కాదు కదా. అంటే మీరు మాటలు వచ్చిన దళితులా? ఎవరైతే దళితుడిగా ఎదుగుతాడో వాడే ముఖ్యమంత్రి కావాలి. అంటే ఎవరో చేస్తే ఆయన చేతుల కీలుబొమ్మను పెట్టిండా? సోనియా గాంధీ ఇంతకుముందు మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసింది, ఆమెనేమన్నారు? కీలుబొమ్మను పెట్టుకున్నారు అన్నాడు. అంటే ఎప్పుడైనా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుగుతూనే మనకు సరి అయిన ఫలాలు అందుతాయి. అంతే తప్ప కానీ దళితుడు కూడా పని చేయకుంటూ ఉంటాడు. దళితులల్లా పని చేసేటోడు ఉండి ఆయన నాయకత్వంలో పార్టీ నిర్మాణమై అన్ని చేయగలిగితే చాలా సంతోషం. ఇప్పుడు మీరు దళితులు కదా, ఒకవేళ కేసీఆర్ మీకే సీఎం పదవి ఇచ్చి సీఎం సీట్లో కూర్చుంటే, అదే సింహాసనంలో కూర్చోబెడితే ఎట్లుంటారా? వద్దంటారా? నాకు సీఎం వద్దు, నాకు ఎంపీ కావాలంటారా? అట్లా వద్దనుడు ఉంటుందా? ఆ టాలెంట్ లేదా మనకు? కాస్తో కూస్తో ఏదైనా కానీ అధ్యక్షుని మాట మనం కంపల్సరీ ఉంటాను. మనం వచ్చిందే రాజకీయంలో కదా, రాజకీయంలో ఉన్నాం కదా. అంటే పంచాయతీ ఎట్లుందంటే అన్న, అంటే మీరు దళితులు అయి ఉన్నారు, మీరు ఒక ఎంపీ స్థాయిలో అయితే మీరు ఉన్నారు, మీ కడుపు నిండితే సరిపోయింది, పక్కన వాళ్ళు కడుపు కొట్టాలని చెప్పేసి మీ ఆలోచన ఉంటుంది, అంతేనా? చెప్పండి మరి. ఇప్పుడు సరే, మీరంటే ఒక ఎంపీ ఉన్నారు, సరే నాకు ఇచ్చినా నేనే పోతా అంటున్నారు. మరి ఇప్పుడు మీలాగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఇంకొక పర్సన్కి ఇచ్చుంటే మంచిగా ఉండేది కదా. అంటే ప్రతిపక్షాలకి ఇంకో అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. అంటే మా కేసీఆర్ మాట తప్పిండు అని ఇట్లా అవకాశం వచ్చి ఉండేది కాదు కదా ప్రతిపక్షాలకి. ఎవరికైనా మంచోళ్ళని చూసిస్తే బాగుంటుంది. అంటే దళితులకే ఇవ్వాలంటారా? దళితులని కాదు, అందరూ సమానమే. సమాజం దళితులది కాదు కదా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే అందరు కదా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు పెట్టుకున్న పార్టీ. అవసరమైతే జనరల్గా ఏంటంటే ఎవరైతే ముఖ్యమంత్రి కావాలో ఆ అర్హత ఆయనే క్రియేట్ చేసుకొని ముఖ్యమంత్రి కావాలనే కాన్సెప్ట్, అంతే నేను అనేది. ఎవరో చేస్తే కావద్దు, ఆయన స్వతహాగా ఎదిగినప్పుడే అది నిర్మాణం చేసుకోగలుగుతాడు అనేది నా సారాంశం నేను చెప్పేది. ఓకే అన్న, ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ అయితే గట్టి పోటీ ఇస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు, అంతేనా? 100%. బీజేపీ పరిస్థితి ఎట్లుంటుంది అంటారు? బీజేపీని అడగండి. బీజేపీ పరిస్థితి గురించి మిమ్మల్ని అడుగుతాను, మీరు ఏదైనా చెప్తారేమని. తెలంగాణ వాళ్ళు కూడా అట్లనే చెప్తారు అన్న. బీజేపీ వాళ్ళని అడిగితే 100%, అంటే పక్కన వాళ్ళని అడిగితేనే కదా వాళ్ళ లుసుకులు తెలిసేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా 19 మేము గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కంపల్సరీ ఇప్పుడు ఉన్న వాటికంటే ఇంకొకటి 2 ఎక్కువనే గెలుస్తాం కానీ తక్కువ. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రానున్న రోజుల్లో ఈ గులాబీ జెండా కనపడుతుందా అన్న పరిస్థితిలో, అన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మీరేం చెప్తారు ఆ ప్రజలకి? తప్పని చెప్తా. ఎందుకంటే ప్రతి జిల్లాలలో కార్యాలయాల కానుంచి గ్రామ స్థాయి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు లేని పోని కాడ కూడా కొన్ని వాళ్ళకు ఇంకా గ్రామ స్థాయిలో కూడా కొన్ని దిక్కుల పోలే, వాళ్ళు గ్రౌండ్ పోలే. మనకు ఉన్నది కార్యకర్తలు ఉన్నారు, కంపల్సరీ చేస్తా అంటారు. ఒకవేళ మీకు టికెట్ ఇచ్చినా కానీ కంపల్సరీ గెలుస్తాను అంటారు. ఆ నమ్మకంతో అయితే 100% గెలుస్తాను అనేది ఖాయం. అది ఓకే అన్న, మీకు ఖచ్చితంగా ఎంపీ టికెట్ రావాలి. దాంట్లో మీరు ఖచ్చితంగా గతంలో లాగే భారీ విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.